వెంకటస్వామి గారు నమస్తే అండి. నమస్కారం. నమస్తే అండి. కేటీఆర్ ఎటువంటి విచారణకైనా సిద్ధమే అంటూనే మరోవైపు సుప్రీంకోర్టు వరకు వెళ్లారు, మరోవైపు ఇది కక్ష సాధింపు చర్య అంటున్నారు. మీరేమంటారు? సరే, కక్ష సాధించాల్సినటువంటి అవసరమే ఉన్నది. కక్ష ఏమున్నది అసలు దీంట్లో? నేనేమన్నా ఇందాక టిఆర్ఎస్ మిత్రులు మాట్లాడుతూ మాకు పోలీసుల మీద నమ్మకం అన్నాడు. లేదా అసలు 10 ఏళ్ళు నడిపించిందే పోలీసు తోటి ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని. పోలీసు రాజ్యమే నడిచింది. పోలీసు ఆధారిత తెలంగాణను నడిపించింది కేసీఆర్, కేటీఆర్ యొక్క ప్రభుత్వం. టిఆర్ఎస్ ప్రభుత్వం నిన్నటిదాకా అదే పోలీసు. మేము రాగానే పోలీసులు అంతా మారిపోలేగా, కొత్త పోలీసులు రాలే కదా, అదే పోలీసులు. మీతో పనిచేసిన పోలీసులే ఇప్పుడు మా ప్రభుత్వంలో కూడా పనిచేస్తున్నారు. అధికారుల మీద ఒక నమ్మకం లేదు, పోలీసుల మీద నమ్మకం లేదు. నిన్నటిదాకా వాళ్ళ భుజాల మీదనే మీరెక్కిండ్రు, మీ భుజాల మీద వాళ్ళు ఎక్కి తిరిగింది కదా. వాళ్ళు ఇవాళ కేసు పెడితే మాకు పోలీసుల మీద నమ్మకం లేదు అనడం. ఓకే, మీకు పోలీసుల మీద నమ్మకం లేదు, ప్రజల మీద నమ్మకం లేదు. ప్రజలకు కూడా మీ మీద నమ్మకం లేదు కాబట్టి వాళ్ళు ఇచ్చిన విశ్వాసాన్ని మీరు వమ్ము చేసిండ్రు కాబట్టి మీరు పక్కన పెట్టేసిండ్రు. ఇప్పుడు ఇందాక అక్క చెప్పినట్టుగా అవన్నీ నేను దౌరాయించాను. వారు చెప్పిన అన్ని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా. వారు చెప్పినట్టుగా నేను క్వశ్చన్ చేస్తున్నా. ఏం లేకుంటేనే మళ్ళీ ఎందుకు ఆగమాగం అవుతున్నా? నిన్నటి దాకా ఇప్పుడు లొట్ట ఫీజు కేసు అన్నాడు, ఆగం ఎందుకు అవుతున్నాడు? ఇప్పుడే తొందరపడతానే ఇది బిగినింగ్ అని అంటాడు నిన్న ఇది మన ప్రెస్ మీట్ లో. ఇంకోటి అవాకులు చెవాకులు ముఖ్యమంత్రిని పట్టుకొని సన్నాసులని, అదే భాష. అంటే చింత తెచ్చినా పులుపు దావని ప్రజలు తీసుకపోయి ఇంట్లో కూర్చోబెట్టినా అలా అయ్యనో అన్ని మూసుకొని ఇంటికాడ కూర్చున్నాడు. కానీ ఈయన మాత్రం పెట్టరైపోతున్నాడు. పెట్టరైపోయేటోళ్లకు చట్టం ఏం చేయాలో అది చేస్తుంది తప్పనిసరిగా. నీ జాగిరి కాదు కదా, నీ అయ్యా జాగిరి కాదు కదా నువ్వు జేబుల నుంచి ఇచ్చడానికి, నీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చడానికి. ప్రజల ధనం నీకు అధికారం ఇచ్చినారు, దాన్ని సద్వినియోగం చేసుకోవాలా. నువ్వు దుర్వినియోగం చేసినావు. దుర్వినియోగం చేసింది కాబట్టి ఇలా ఎంక్వైరీ చేస్తున్నది. కోర్టుకు వెళ్ళినావు, నా మీద అంతా ఫాల్స్ కేసు పెట్టిందని. మరి కోర్టే చెప్పింది ప్రాథమికమైనటువంటి సాక్ష్యాధారాలు ఉన్నాయని నీకు దర్యాప్తును కొనసాగించమంటున్నారు. సరే, దర్యాప్తును కొనసాగించిన తర్వాత దోషి ఎవరు, ఎట్లా, ఏంది, అధికారులు అన్ని తర్వాత అంశాలు. బట్ నువ్వైతే బేసికల్ గా తప్పు చేసినావు అనేది చాలా స్పష్టంగా కోర్టు నుంచి నేను వచ్చిన దాని ప్రకారం బేసికల్ గా సాక్ష్యాధారాలు ఉన్నాయనేటువంటిది గవర్నర్ గురించి పర్మిషన్ వచ్చింది. ఇవన్నీ జరిగినాయి కదా. ఇవన్నీ ఏం జరగనట్టుగా నిన్న శుద్ధ పూజలాగా మాట్లాడుతుండే ఆయన కేటీఆర్ గారు, అవాకులు చెవాకులు పెడుతున్న ప్రభుత్వం మీద. కాబట్టి నేనేమంటున్నా, చట్టం ఏ పరిధిలో ఉన్నాడు. నేను ఆయన ఒక విషయం ఆయన ఆహ్వానిస్తున్నా. పాపం ఆయనకు అంబేద్కర్ రాసిన మీద దాని మీద అది రాజ్యాంగం మీద గౌరవం ఉన్నదట. ఒక మంచి మాట విన్నాం ఇన్నాళ్ళ తర్వాత. ఒక నియంత నోటి నుంచి ఒక మంచి మాట విన్నాం, నియంత పార్టీ నుంచి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం, ఇవాళ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం గతి అయింది. చివరికి మళ్ళా అంబేద్కర్ కాళ్ళ దగ్గరికి రావాల్సి వచ్చింది దొరలు. మొన్నటిదాకా ఆ దొరలు అంబేద్కర్ రాజ్యాంగాన్ని తొక్కి పడేసినటువంటి దొరలు ఇలా అంబేద్కర్ యొక్క కాళ్ళ దగ్గరికి రావాల్సినటువంటి అఘాయిత్యం పట్టింది అని అంటే వాళ్ళు చేసిన తప్పులు ఏంటున్నాయో అర్థమవుతుంది. కేటీఆర్ ని ఇరికించడానికి కాంగ్రెస్ బీజేపీతో కాంగ్రెస్ కలిశాయి అని అంటున్నారు. మరి అలా అయితే నిన్న మీరు బీజేపీ కార్యాలయంపై దాడి, దీన్ని ఎలా చూడాలి, మీరేమంటారు? వెంకటస్వామి గారు అన్మ్యూట్ చేసుకోండి. నేనా అంటే ఇందాక సునీతక్క మాట్లాడుతూ అన్నారు. అయితే నేను వారితో ఒక్క విషయం ఏకీభవిస్తున్నాను. ఈవెన్ మా స్టేట్ ప్రెసిడెంట్ కూడా మా పార్టీ అదే యూత్ వింగ్ కు ఒక అంటే మద్దతు ఇచ్చడం కూడా జరిగింది. దాన్ని నేను సమర్థిస్తలేను. అయితే అక్క కూడా ఒక మహిళ మీద వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి చేసినటువంటి కామెంట్స్ ఏవైతున్నాయో వాటి విషయంలో కూడా ఒక మహిళగా, కనీసం ఒక మహిళగా, బీజేపీ లీడర్ గా వారు మాట్లాడలేకపోవచ్చు, కానీ ఒక మహిళగా అయితే స్పందించాల్సిన అవసరం ఉందని చెప్తున్నా. ఇంకా దాన్ని అంతకంటే నేను పొడిగించదలుచుకోలేదు. దట్ ఈస్ మై ఒపీనియన్. వాళ్ళ విజ్ఞతకే వదిలేసినాం. నేనేం మా వాళ్ళు చేసినటువంటి ఈ నిరసన వ్యక్తం చేసేటువంటి పద్ధతులను మనం మార్చుకోవాలి, ఎవరైనా మార్చుకోవాలి. నేను ప్రత్యక్ష సాక్షినండి. నేను వెస్ట్ బెంగాల్ ఇన్ఛార్జిని. మేము ఏదో నిరసన ప్రోగ్రామ్ కార్యాలయం లోపల ఉంటే అక్కడ ఉన్నటువంటి బీజేపీ మిత్రులు వచ్చి అటాక్ చేసినటువంటి సందర్భం ఉన్నది. సో ఇది పద్ధతి కాదు. ఏ పార్టీ, మా పార్టీ అయినా వేరే పార్టీ అయినా, నువ్వు ఒక పార్టీ కార్యాలయం ఇంకొక పార్టీ వాళ్ళకి పోవడం అనేది
అది ఈ ప్రజాస్వామ్యంలో మంచి ఆలోచన విధానం కాదు. దాన్ని నేను కూడా సమర్థిస్తలేను, వారు కూడా సమర్థిస్తలేరు. కాబట్టి అది మంచిది, అందరం సర్దుకుంటే మంచిది. అది ప్రజలను ప్రజాస్వామ్యాన్ని గౌరవించినట్టుగా ఉంటది. దానికి అందరం కూడా పాటిద్దాం. దాన్ని నేను వారి యొక్క మాటను నేను ఆహ్వానిస్తున్నా. అదే ఒక అప్పీల్ కూడా చేస్తున్నా. ఒక మహిళల పట్ల, ఎవరి పట్ల అయినా, మహిళ అయినా జెంట్స్ అయినా, వాళ్ళ పట్ల మాట్లాడేటువంటిది ఒక ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి. ఆన్ పార్లమెంట్ మాట్లాడుకుంటే మంచిది అనేది నేను విజ్ఞప్తి చేస్తున్నా. రెండోది, ఇప్పుడు మీరు చెప్తున్నట్టు మేము ఇరికించాల్సిన అవసరం కానీ లేదా బీజేపీ వాళ్ళు ఇరికించాల్సిన అవసరం లేదు. ఆయనే ఇరుక్కుంటున్నాడు, ఆయనే చెప్పుకుంటున్నాడు. నేనే బాధాప్త ఇచ్చిన, ఏం చేస్తారు చేయండి. ఇందాక అక్క కూడా చెప్పింది కదా, ఏం చేస్తారు, మేము బ్రాండ్ ఇమేజ్ కోసం నేను చేసిన అది అని ఆయనే మాట్లాడాడు కదా. సో అది ప్రాక్టికల్ గా దీంట్లో కూడా ఉంది కదా, ఏది ప్రొసీజర్ ల్యాబ్స్ కూడా ఉంది. సో దాంట్లో మేము చేసేది ఏం లేదు, మేము ఇరికిచ్చేది ఏం లేదు. వాళ్ళు అన్ని రకాల దుర్వినియోగం చేసినారు. ఆ అధికార దుర్వినియోగం కారణంగానే ఇలా ఈ పరిస్థితి ఏర్పడింది. ఎవరు దొరుకున్న గొందల వాడి వద్ద అక్క అన్నట్టుగానే ఎవరైతే పోలీసులను మీరు దుర్వినియోగం చేసిందో అదే పోలీసుల కస్టడీలో మీరు పోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఇది ఎవ్వరము ఏం చేయాల్సిన అక్కర్లేదు. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ప్రజాస్వామ్యం రాజ్యాంగంలో ఇచ్చినటువంటి నిబంధన మేరకే మేము వ్యవహరిస్తున్నాం. అది తప్ప ఇంకా రాజకీయ కక్షపూరితమైనటువంటి వ్యవహారం అయితే. వెంకటస్వామి గారు, ఫైనల్ గా మీరేం చెప్తారు, మీరేం చెప్పదలుచుకున్నారు? చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది, ఎవరికి చుట్టం కాదు. చట్టం చేస్తున్న దాన్ని వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నా అంటున్న వాళ్ళే రాజ్యాంగ విలువడం అంటే తొక్కిన వాళ్ళే రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నదని చెప్తున్నారు. మేము అధికార దుర్వినియోగం జరిగింది అనేటువంటి దాన్ని చాలా స్పష్టంగా అధికారులు చెప్తున్నారు. నేనే చేసినా అని ఆయన కూడా చెప్తున్నాడు. కేటీఆర్ కూడా ఆయనే చెప్తున్నాడు కదా, నేనే చేసిన, అవును బాధాప్త ఇచ్చిన అనేది ఆయనే చెప్తున్నాడు. కాబట్టి మస్తానరావు గారు అన్నట్టుగా చట్టంలో ఏవైతే ఉన్నాయో, ఏవైతే పాలసీకి వ్యతిరేకంగా ఏవైపోయినాయో వాటి ప్రకారము ఆయన కోర్టుకు పోయే అవకాశం, నేను కోర్టుకు పోయే అవకాశాన్ని నేనేం కాదంటలేను. ఎవరైనా కూడా, మీరైనా నేనైనా ఎవరైనా ఒక కేసు వచ్చినప్పుడు రెండు వైపులా ఉంటది. ప్రాసిక్యూషన్ ఏదైతుందో, ప్రాసిక్యూషన్ దోషిగా ఎవరు నిలబెట్టిందో వాళ్ళను దోషిగా నిరూపించేటువంటి బాధ్యత ప్రాసిక్యూషన్ ఉంటది. అగెనెస్ట్ గా ఎవరి మీద అయితే కేసు వచ్చిందో వాళ్ళు తమను తాము కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలు అన్ని చేస్తారు. ఆయన మంచి మాట ఏం చెప్పిందంటే, రాజ్యాంగబద్ధంగానే అంబేద్కర్ విరచిత రాజ్యాంగం ప్రకారం నేను అన్ని రిసోర్సెస్ ను ఉపయోగించుకుంటా అన్నాడు. ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగింది కాబట్టి, అంబేద్కర్ అనేటువంటి పెద్ద మనిషి మీద గౌరవం కలిగింది కాబట్టి మేము ఆయన అప్రిషియేట్ చేయాల్సిందే. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, కేసు ఇప్పుడు సునీతక్క మాట్లాడుతూ ఆ కేసు ఈ కేసు ఇవన్నీ అంటున్నాను, ఆనంద్ గారు కూడా అదే మాట్లాడుతున్నారు. నేనేమంటున్నానంటే అన్నిటి మీద ఎంక్వైరీ నడుస్తుంది. ఇప్పుడు ఒక రిటైర్డ్ జడ్జి తోటి, న్యాయమూర్తి తోటి ఇది కాళేశ్వరం సంబంధించి నడుస్తుంది. అదే విధంగా ఇది ఫోన్ ట్యాపింగ్ నడుస్తుంది. సో ఇవన్నీ కూడా అండర్ ఎంక్వైరీస్, అంటే దాంట్లో ప్రాసెస్ లో ఉన్నాయి, ఎంక్వైరీ ప్రాసెస్ లో ఉన్నాయి. సో వాటిని అన్నిటిని మేము ఏదో కావాలని మాకు ఫండేకి ఏం పెట్టడం లేదు. అవి వచ్చినాయి, ప్రజల దృష్టికి వచ్చినాయి. ఆ ప్రజలు ఇవన్నీ గమనించింది కాబట్టి టీఆర్ఎస్ తీసుకుపోయి ఇంట్లో కూర్చోబెట్టినారు. అయితే లోపల మాట్లాడకుండా లోపల కూర్చున్నాడు. కొడుకేదో మాట్లాడుతున్నాడు. కానీ ఇప్పుడు జరిగేటువంటి పరిణామాలలో చట్టం ప్రకారము, న్యాయం ప్రకారం, రాజ్యాంగ ప్రకారం ఏం జరగాలో అది జరుగుతుంది.